ఎవరింట్లో వాళ్లే నెలకు 300 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు అవసరమైన యూనిట్ను సబ్సిడీపై అందిస్తాం. చెప్పిన ప్రతి హామీ నెరవేరుస్తున్నాం. 4,000 నుంచి 15,000 పెన్షన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం మాది. 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. దీనికోసం ఏడాదికి 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 5,000 రూపాయలు సబ్సిడీ వస్తే మీకు అది ఇంకొక 70,000 80,000 అదనంగా ఖర్చు అవుతుంది. మీరు అది పెట్టేసుకోగలిగితే ఇన్స్టాల్మెంట్ బ్యాంకులో డబ్బులు ఇప్పించేస్తాం. మీరు ఆ డబ్బులు తీసుకుంటే మీరు ఇప్పుడు కట్టే కరెంట్ లో తక్కువ, దాంట్లో 70-60% ఇచ్చేస్తే 50% ఉండొచ్చు. ఇన్స్టాల్మెంట్ వర్కౌట్ చేయమంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే మీకు 4-5 సంవత్సరాల్లో మీ అప్పు తీరిపోయి తర్వాత కరెంటు ఉచితంగా మీరు చేసుకోవడమే కాకుండా ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తే తిరిగి డిపార్ట్మెంట్ కి ఇస్తే మీకు అదనపు ఆదాయం వస్తుంది. ఇది ఒక మార్గం. రెండో మార్గం, 200 యూనిట్ల వరకు మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకుంటామంటే ఓసీలకు కూడా ఇచ్చేసి నేనే డబ్బులు ఖర్చు పెట్టి అవి కూడా ఇచ్చిన తర్వాత 55,000 రూపాయలు అదనంగా అవుతుంది. మీకు దగ్గర ఒక 60,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. 55,000 రూపాయలు అదనంగా అవుతుంది. మేమే ఖర్చు పెడతాం. మీకు మిగిలిన కరెంటు మాకు ఇస్తారు. ఆ కరెంటు నెల వారీగా లెక్కేసుకొని మీకు చెప్తా ముందుగా ఇంత వచ్చిందని. దానిపైన 3 ఏళ్ళు 4 ఏళ్లలో మీ అప్పు తీరిపోతుంది. ప్రస్తుతం ఉచితంగా కరెంట్ వస్తుంది. 3-4 ఏళ్ల తర్వాత మీకు అదనపు ఆదాయం వస్తుంది. మళ్ళీ దాని మీద మీరు డబ్బులు ఒక్క పైసా లేకుండా మీకు అదనపు ఆదాయం వచ్చే విధంగా చేస్తాం. ఇది చేసుకుంటే మీకు కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. ఇండ్లకు గానీ పంప్ సెట్లకు గానీ కడాన మీ ఇంట్లోనే మోటార్ బైక్లు ఉంటే మోటార్ బైక్లు పెట్టుకోండి, సైకిళ్లు పెట్టుకోండి, ఆటోలు పెట్టుకోండి, కార్లు పెట్టుకోండి. మీ ఇంటి దగ్గరనే ఛార్జ్ చేసుకునే పరిస్థితి వస్తే పెట్రోల్ డీజిల్ ఖర్చు లేకుండా ఎక్కడికి పోవాలన్నా తిరుపతి పోయి చూసుకొని మళ్ళా హ్యాపీగా ఇంటికి వచ్చేయచ్చు. ఆ ఏర్పాటు కూడా చేస్తాం. ఈ రోజు పెన్షన్లు మీరు చూశారు. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. 33,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి. నెలకు 2,700 కోట్లు పైన ఇస్తున్నాం. మొదటి తారీఖు ఇస్తున్నాం. మొదటి తారీఖు ఇవ్వడం కాకుండా టెక్నాలజీతో నేనేం చేస్తున్నానంటే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో చెక్ చేసుకుని మళ్ళా IVRS అడిగి సాటిస్ఫాక్షన్ లెవెల్ తెప్పించి ఎక్కడ ఒక చిన్న పొరపాటు జరగకుండా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల ఇండియాలోని హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఏకైక కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాల్లో ఈ పెన్షన్ ఇచ్చే విధానం. ప్రతి ఒక్క కుటుంబానికి, బాధిత కుటుంబానికి, కష్టాల్లో ఉండే కుటుంబానికి అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు పర్ఫెక్ట్ గా జరుగుతా ఉంది. దీనివల్ల మీరు చూస్తే మనలో సగం కూడా ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు. ఈ విషయాల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చాలా మంది అంటున్నారు ఏమి ఇచ్చారంటున్నారు. పండుగ పూట చెప్తున్నా, మనస్సాక్షి గురించి ఆలోచించండి. ఇండియాలో రాష్ట్రం వారిగా డేటా తీసుకోండి. ఎవరెంత పెన్షన్ ఇచ్చారో చూసి నేను ఇచ్చింది మంచిదైతే అప్పుడు మీరు నాకు చెప్పండి. అది కూడా వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, దివ్యాంగులకి, అదే మారిగా పెరాలసిస్ వచ్చిన వాళ్ళు గాని అందరికీ వాళ్ళ